హ్యాపీ హ్యాపీ నాకు ఒకటే తక్కువైంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ తిరగాలనుంది మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ कोई कोई कोनी कोई अंड कोई यारे कोई कोई खोया हमारे అందరికీ నమస్కారం అండి. షార్ట్ వీడియోలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ లెంత్ వీడియోలు కూడా అలానే సపోర్ట్ చేయండి. మీకు ఏమన్నా నచ్చకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్పెషల్గా నైట్ టైమే సిటీ విజిట్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నైట్ టైం అయితే ట్రాఫిక్ ఉండదు. మనకి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇంకా హైటెక్ సిటీ కానీ మనకి వ్యూ పాయింట్స్ కానీ మంచిగా ఉంటుంది, లైటింగ్స్ ఉంటాయి. సో మా తాతయ్య కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడని నేను అందుకే ఆ ప్లేసెస్ చూస్ చేసుకున్నాను. డే టైంలో వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్, చార్మినార్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే ట్రాఫిక్ వల్ల, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలుకి అక్కడ చాలా హెవీ క్రౌడ్గా ఉంటుంది. సో అందుకోసమే నేను ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి ఒక ఛాయ్ తాపించేసి తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ ప్లేసెస్ అన్నీ మనం రెగ్యులర్గా తిరిగేటే అందరికీ తెలిసినాయి, బట్ మా తాత అడిగింది కాబట్టి మా తాత సంతోషం కోసం నేను తీసుకెళ్తున్నాను. ఇవి ఏంటంటే మా తాత హ్యాపీనెస్ కోసం ఈ చిన్న చిన్న ప్లేసెస్ తీసుకెళ్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చకుంటే కామెంట్లో పెట్టండి. మీకు తెలిసిన ప్లేసెస్, చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే చెప్పండి, విజిట్ చేద్దాము. నేను అవి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో టైం వచ్చేసి 9:50 అవుతుందండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చేసాము. మేము ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ లైట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఆఫ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అక్కడ విజిట్ అవుతున్నాం మేము. సో ఇంకా వెళ్దాం. కేబుల్ బ్రిడ్జ్ అయితే చూపించేశాను, బట్ మా తాత ఏం చెప్పాడంటే కేబుల్ బ్రిడ్జ్ నాకేం కనిపించలేరా, బండి ఎక్కడైనా పార్కింగ్ చేసి చూపించవారా అని మళ్ళీ అడిగాడు. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ యూటర్న్ చేసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి మన ఐటూస్ కోహినూర్ దగ్గర వెహికల్ పార్కింగ్ చేసి బై వాక్ వచ్చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనం అయితే ఇప్పుడు వెహికల్ అయితే పార్కింగ్ చేసాము ఎగ్జాక్ట్లీ మన ఐటీసీ కోహినూర్ దగ్గర, ఇక్కడ ఆపోజిట్ లో మన రోడ్ మీద ఫుట్పాత్ పక్కన పార్కింగ్ చేసాం. ఇప్పుడు మా తాతయ్యకి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ చూపించాలి, మా మమ్మీకి కూడా చూపించాలి. చలో తాతయ్య రెడీయా? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ దాకా వచ్చేసాం, బై వాక్ వచ్చాం. యాక్చువల్ గా అవతల లైన్ లో వెళ్ళాలి మనం వాకింగ్ రోడ్ లో, బట్ ఈ రోడ్ లో ఎందుకు వచ్చానంటే నేను ఈ రోడ్ లో మనకి ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా ఉండదు, పబ్లిక్ ఎక్కువ ఉండరు అనమాట. ఆ రూట్ లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ఎక్కువగా తిరుగుతుంటారు. సో మనం ఈ రూట్ లో అందుకే వచ్చామన్నమాట. నానా టేబుల్ బ్రిడ్జ్ బాగుందా? చూసినవా? హ్యాపీనా? సూపర్ ఉంది. హ్యాపీ హ్యాపీ నాకు ఒకటే తక్కువైంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటిది? హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ తిరగాలనుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్. ట్యాంక్ బండి అటు ఇటు సైడ్ పోదాంలే. సరేమ్మా. కేబుల్ బ్రిడ్జ్ అని ఎందుకంటారో తెలుసా? ఏమోనమ్మా తెలియదు. తెలియదా? అది కేబుల్ బ్రిడ్జ్ కాబట్టి కేబుల్ బ్రిడ్జ్ అంటారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో తాత మాత్రం కేబుల్ బ్రిడ్జ్ చూసారు, ఫుల్ ఖుషి అయిపోయింది తాత. ఏమంటా తాత? ఫుల్ ఖుషి అయిపోయాడు. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే టీ హబ్ కును మైండ్ స్పేస్ కి, అక్కడ నుంచి తర్వాత తినడానికి వేరే ప్లేస్ కి వెళ్తాం. తాత చూసినవి అంతా ఒకప్పటి మందే. ఏరియానా ఇది గచ్చిపోలి అంటారు తాత. ఇదంతా ఆఫీస్ ఏరియాస్ అనమాట. ఇదంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు ఇక్కడే పని చేస్తారనమాట. నీకు ఈ ప్లేస్ నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది. 30 ఫ్లోర్లు ఉంటుందారా? ఉంటది మమ్మీ. రాజు దీన్ని ఏమంటారు రాజు? దీన్ని టీ హబ్ అంటారు, తెలంగాణ ఆఫ్ గవర్నమెంట్. ఓకే రాజు. రాజు సో ఇప్పటిదాకైతే మీరు చూసినారు కదా,
ప్రెసెంట్ మనం గచ్చిపల్లి అయితే విజిట్ చేసేసాము. టీఎఫ్ బిల్డింగ్ చూపించాను మా తాతకి, అక్కడ బిల్డింగ్స్ అన్ని చూపించాను. మా తాతకి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మనం ఇప్పుడు మైండ్ స్పేస్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి ఇంకా నేను తాతయ్య అందరం కలిసి తినడానికి వెళ్తున్నాం. తాతయ్య ఎప్పుడు మండి తినలేదు యాక్చువల్లీ. సో మండి కోసం మేము అందరం వెళ్తున్నాము. సో తాతని ఫస్ట్ టైం మండికి తీసుకెళ్ళడం. సో తాత ఇంకా రెడీగా ఉన్నాడు. ఫ్రెండ్స్ మనమైతే మండి తినడానికి వచ్చేసినాం. అజ్జిగో మండికి వచ్చేసినాం. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా విజిట్ చేయొచ్చు. మా తాతకి మండి అంటే ఏంటో తెలియదు అసలుకి. మండి ఆర్డర్ అయితే చేసేసినాం. మా తాత ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. మా తాతకి కూర్చొనికి రాకున్నా కానీ మండి తినాలని ఆశతోటి కింద కూర్చుండు. ఇంకా ఇక్కడ మనకి మండి తిన్న తర్వాత ఇంకా మనం చలో ట్యాంక్ బండ్, ఇంకా ట్యాంక్ బండ్లోకి వెళ్ళి మనం అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో మండి అయితే తినేసినాం, ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా ట్యాంక్ బండ్కి స్టార్ట్ అయిపోదాం. మా తాతని అడుగుదాం ఒకసారి మండి ఎలా ఉందో. తాతయ్య మండి ఎట్లుంది? మా తాత ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చలో ట్యాంక్ బండ్. బాయ్ ఫ్రెండ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో స్టార్ట్ అయిపోయినాం ట్యాంక్ బండ్కి అయితే. యాక్చువల్లీ మనము ఏ రూట్లో వెళ్ళినా ఇప్పుడు మనకి ట్రాఫిక్ అయితే ఉండదు. సో మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి వెళ్లిపోతున్నాము. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ పంజాగుట్ట నుంచి అలా వెళ్ళిపోదామని. అయితే ఇది 100 years కార్ అండి. అండ్ దీని పేరు వచ్చేసి రోల్స్ రాయ్స్ అండి. అండ్ దీనికోసం చాలామంది ఎక్కడ నిలబడి వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగా మెయింటైన్ చేశారండి కార్ని 100 years అయినా కూడా. అండ్ మేము అక్కడ ఉంటే వెహికల్ వచ్చి ఆగింది. ఇంకా సో మేము కూడా వెళ్ళి దిగుదామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా ఫైనలీ నేను మొత్తం అయితే ఎక్సైట్మెంట్తో వెళ్ళాము, కూర్చున్నాం ఇంకా. అండ్ ఫైనలీ ఇంకా ఐస్ క్రీమ్ తిందాం అనుకుని ఒక ప్లేస్లో ఆపామండి. ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇంకా అందరినీ పంపించేసారు, ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇంకొక ప్లేస్లో ఆగేసి ఇంకా మా హస్బెండ్ మా కోసం ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు. అండ్ ఫైనల్గా నేనైతే ఐస్ క్రీమ్స్ ఇప్పుడు తీసుకున్నాము. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడైతే చూస్తారు కదా వీడియోలో, ఆ కార్ 100 years యాక్చువల్లీ. రోల్స్ రాయ్స్ యాక్చువల్లీ నాకు కంప్లీట్ పేరు తెలియదు కానీ కార్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ పిక్స్ దిగి ఆ వీడియోలు తీయడమే మాకు టైం అయిపోయింది. అండ్ పోలీస్ వాళ్ళు రాగానే హడావిడిగా వెళ్ళండి అంటే ఇంకా అక్కడ వీడియో తీయడానికి మాకు కుదరలేదు. ఇంకా సో మీరు అప్పటి నుంచి అన్ని చూసారు కదా, కేబుల్ బ్రిడ్జ్, మైండ్ స్పేస్, ట్యాంక్ బండ్, ఎక్సెక్ట్ ఇంకా అన్ని చూస్తారు కాబట్టి నెక్స్ట్ రేపు మార్నింగ్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 3 అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకోసం ఇప్పుడు కొంచెం మేము లేట్ లేసాము. బట్ మేము ఒక 1/2 hour ముందే వెళ్ళాలి. టైం వచ్చేసి ఇప్పుడు 6:42 అవుతుంది. బట్ మేము 6 o'clock అక్కడ ఉండాలనుకున్నాం. బట్ 1 hour లేట్ అయిపోయింది, 42 minutes లేట్ అయింది. ఇప్పుడైతే మేము ఇంకా చార్మినార్ స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళి ఒక చాయ్ బిస్కెట్ ఇంకా తిందాం. చాయ్ పొద్దునే లేపిండు. అక్కడికి వెళ్ళి చాయ్ తాగుదాం. నీకుంటది అక్కడికి వెళ్ళి మనం చాయ్ తాగి ఎంజాయ్ చేద్దాం. చూద్దాం. పొద్దునే లేపిండేద్దామా మనని. చాయ్ ఇంకా బాగాలేకపోతే చెప్తాం ఈ పని చెప్తాము. చలో స్టార్ట్ అయ్యామండి. చార్మినార్కి వెళ్తున్నాం. ట్రాఫిక్ జామ్ ఉండదో లేదో నాకు అంత ఐడియా లేదు. ట్రాఫిక్ జామ్ ఉంటుందా? ఎర్లీ మార్నింగ్ ఏమి ఉండదంతా. సో ఉండదంట. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చూడాలి ఇప్పుడు ఇంత దూరం వెళ్తున్నాం టీ తాగడానికి. అదమ్మా టీ లేవు అసలుకి. మా అత్తమ్మ టీ లేవరు. టీ కనుక బాగాలేకపోతే ఏం చేస్తామో చెప్తా మా అత్తమ్మ చెప్తా. రెడీగా ఉంది. హైదరాబాద్ నుండి ఎప్పుడు అక్కడ టీ తాగలేదు. ఫస్ట్ టైం నిజంగా నేను ఫస్ట్ టైం. అత్తమ్మా ఫస్ట్ టైం చార్మినార్ దగ్గర టీ తాగుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? అదే నాన్న అడిగినందుకు నాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది, సార్ చూద్దాము అని. ఎన్నోసార్లు చార్మినార్, కాకపోతే మధ్యాహ్నం అట్లా వెళ్ళాము. షాపింగ్ కి ఎక్కువ వెళ్ళాను, కానీ ప్రత్యేకించి చార్మినార్ కోసమే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. అదే టీ కోసం. సో చూసాం. నేనైతే టీ అస్సలు తాగను. టీ అంటేనే ఇరిటేటింగ్. సో ఇప్పుడు చూస్తా, మా ఆయన కోసం ట్రై చేస్తా టీ. ఇక బాగాలేకపోతే అప్పుడు ఏ బాబు లేవు మంచిగా పడుకునే. బాబు లేవు. कोई कोई खोया हमारे समदमामा कोई 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 कोनी कोई अंड कोई खोया रे कोई कोई खोया हमारे समदमा. చెప్పిన మీకు ఒక 500 meters లో మనకు చార్మినార్ కనిపించేస్తుంది. మనకైతే
అయితే ట్రాఫిక్ ఎక్కడైతే కనిపించలే, ఫాస్ట్గా వచ్చేసినాం. 25 minutesలో వచ్చేసినాం మా ఇంటికి అంచెలైతే. సో మనది నాకైతే ఇది చార్మినార్ రెగ్యులర్ స్పాట్. సో మమ్మీ అడిగింది కాబట్టి, మా తాతయ్య అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. ఎర్లీ మార్నింగ్ టీ తాగుదామంటే. చలో ఫైనల్లీ వచ్చేసాం చార్మినార్కి. ఇక చార్మినార్ కంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకెక్కువ ఉన్నాయి అనుకుంటా. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు కదా. నవ్వకు, ఇవే కొన్ని తగ్గించుకోవాలి. ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. ఇంకా టీ తాగడానికి ఆ టీ ఆర్డర్ చేసాం, ఇంకా వచ్చేసింది. అండ్ చూడాలి, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు అంత మార్నింగ్ టైంలో టీ తాగలేదు అండ్ ఆ బన్ కూడా తినలేదు. అండ్ ట్రై చేస్తున్నాం ఎలా ఉంటుందో ఇంకా చూసి ఫైనల్గా చెప్తాం. మొత్తం ఇంకా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసింది. అసలుకే మొత్తం టీ లవర్. ఫైనల్గా అయితే టీ తాగాం మేము. ఎట్లుంది చార్మినార్? నచ్చిందా? చాయ్ బాగుందా? చాయ్ బాగుందా? బ్రెడ్ బాగుందా? నెల్లి అయితే ఇంకా చార్మినార్ అయితే విజిట్ చేసాం. ఇంటికి వెళ్తున్నాము. మా మమ్మీ మా వైఫ్ అయితే ఇంకా బ్యాంగిల్స్ అవి తీసుకున్నారు. షాపింగ్ అయితే చేసేసారు. ఆ టీ మనం ఏదైతే అనుకున్నామో టీ కూడా తాగేసినాం. ఇంకా టీ కూడా వీళ్ళు ఫిదా అయిపోయారు. లాస్ట్ ట్రిప్ అయితే ఇంకా అయిపోయింది. చార్మినార్తో ఎండ్ అయిపోయింది ఈ వ్లాగ్.